కూడా వరుసగా సినిమాలు బుక్ చేసుకుంటూ తను డేట్ ఇవ్వడం తరువాయి తప్ప తీయడానికి రెడీగా ఉండే పరిస్థితి చిరంజీవి గారికి ఉంది. ఖచ్చితంగా రామారావు గారు ముఖ్యమంత్రి 60 ఏళ్ళకి ఆయన నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఓడిపోయే కొన్ని సినిమాలు తీశారు. బాగా హిట్ అయిన మేజర్ చంద్రకాంత్ అన్నదిలో ఆయన సీనియర్ పాత్రే పోషించారు. అలాగే నాగేశ్వరరావుకి సూపర్ డూపర్ హిట్ ప్రేమాభిషేకం బాగా సీనియర్ అయిన తర్వాత, అది కూడా ఆయన 67 ఏళ్ళ వయసులో వచ్చింది. ఇంకా తర్వాత చేశారు, సక్సెస్లు ఉన్నాయి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. సీతారామయ్య గారి మనవరాలైన మేఘస్, కానీ వాటి క్యారెక్టర్ మారింది. బట్ చిరంజీవి మటుకు మధ్యలో కొంచెం ట్రయల్స్ వేసినా కానీ నేను మాస్ హీరోగా ఉంటేనే అని మాస్ ఆయన ఒప్పుకోలేదు, ఆయన కూడా ఒప్పుకోలేదు. దాంతో 70 ఏళ్ల వయసులో కూడా వరుసగా ఇన్ని సినిమాలతో వెళ్ళటం, జయాపజయాలతో నిమిత్తం లేకుండా దూసుకుపోవటం, చాలా విజయవంతం కూడా కావటం అది చిరంజీవికే దక్కింది. అదే తెలుగు ప్రేక్షకులు ఇచ్చినటువంటిది. ఇంకా మూడోది, మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళి మంత్రి పదవి చేసి రాజ్యసభ చేసి మళ్ళీ వచ్చి ఇప్పుడు తమ్ముడిని దీవించి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇంకో తమ్ముడు ఎమ్మెల్సీగా ఉండి అంతకుముందు అంతో చిత్రాలు తీసి బావమర్ది కూడా పెద్ద ఇలాంటి యోగం, ఈ సినీ యోగం ఇది ఎవరికి సినిమా రంగంలో వృక్షం అయిపోయింది కదండి. సో సామాజిక ఇవన్నీ అలా ఉంచితే మళ్ళీ రక్తదానం, అభిమానులు అదొక ఇది. కాబట్టి తప్పకుండా చిరంజీవి ఓ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, విమర్శలు అంటారా ఎవరెవరో ఏవేవో చేస్తూ ఉంటారు, కొన్ని దిద్దుకోవాల్సినవి ఉంటాయి, దిద్దుకుంటారు కూడా, దిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి చిరంజీవిగా 70వ జన్మదినాన అందరు అభినందనలు పొందుతున్నారని మనం చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడన్నా ఏదన్నా ఇది సరికాదేమో అనిపిస్తే వెంటనే ఇంకో విధంగా దాన్ని ఏమాత్రం భేషజాలకు పోకుండా జనంలో ఒకరుగా ఉంటాం. ఇంకోటి, నన్ను మీరు లీడర్ అనకండి, నన్ను మీరు పెద్ద అనకండి అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇది అంతే కదా. సో అన్నయ్య అన్నానంటే పలకన అన్నటువంటి వ్యక్తి అన్నగా పిలవండి, బిడ్డగా చూడండి తప్ప నన్ను నెత్తిన పెట్టుకొని ఇది చేయకండి అని చెప్పడం, ఆ వినయము, వివాద రహితము అన్నది కూడా మీరు అన్నారు ఇందాక. ఆయన కలిసినప్పుడు పుస్తకాలు ఇస్తే ఈ వ్యక్తిత్వ వికాసము, జీవితం ఇలాంటి పుస్తకాలు ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి అన్నారు. అంటే మామూలుగా ఇంకా అంటే విజయ శిఖరాల మీద చేరి అన్నీ చూసినటువంటి ఒక వ్యక్తి ఇంకా వాటిని నేను వీలైనన్ని నేర్చుకో, అలాగే ఆ రాసిన దాని మీద అవిశ్రాంత పథకుడు చిరంజీవి అని రాశారు. అన్ని పుస్తకాల మీద రాస్తాం కదా, ఈ పథికుడు అనే మాట ఎలా వాడతారు ఏంటి అని కాసేపు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. చాలాసార్లు రాసి ఇచ్చినవి ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి స్టార్డమ్కు, సెలబ్రిటీ స్టేటస్కు ఈ పుస్తకాలు ఎన్ని వస్తుంటాయి, అనేక మందిని ప్రోత్సహిస్తూ ఉంటారు కూడా. అటువంటిది ఒక మాట తీసుకొని దాన్ని ఎలా వాడతారు, ఏం చేస్తారు కూడా, అంటే అన్ని విషయాల్లో సమగ్రమైన ఇది ఉండటము, సంయమనం అన్నది చిరంజీవిని. ఇప్పుడు ఈరోజు ఆయనకు అందరూ ఇవి పెట్టారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్, చిరంజీవి అంటేనే పవన్ కళ్యాణ్ వస్తారు కదా. సో ఆ తమ్ముడుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఒక వ్యక్తి ఎలా మీరు అన్నట్టు ఇలా విస్తరించాలన్న దానికి మీరే నిదర్శనం. అంటే నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను, నువ్వు ఇలా జన సైనికులందరూ కూడా ఇలాగే చేసుకుంటూ ముందుకు పోవాలి అని అంటే ఒక ఆశిస్తూ మళ్ళీ అంటే ఈ యుక్తాయుక్త విచక్షణ, సందర్భ శుద్ధి అన్నిటినీ కూడా మేళవించగలిగిన లక్షణాలు ఉన్నాయి. కాబట్టి చిరంజీవి